కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నస్తులాపూర్లో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా పంపిణీలో తీవ్ర వివక్ష చూపిస్తున్నారని, సిఫార్సులతో వచ్చిన వారికి 10 బస్తాలు ఇస్తూ అవసరం ఉన్న రైతులకు యూరియా అయిపోయిందని తిప్పి పంపించేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తమకు కష్టాలు మొదలయ్యాయని మండిపడుతున్నారు రైతులు. యూరియా బస్తాలను బ్లాక్ లో అమ్మేస్తూ రైతులకు మొండి చేయి చూపిస్తున్నారంటున్నారు అన్నదాతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఇప్పుడు ఎరువుల కొరత ఒక పరాకాష్ఠకు చేరింది. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం నస్తులాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉన్నాం. ఇక్కడ క్యూ లైన్స్ చూడవచ్చు. నిత్యం ఎక్కడో ఒక చోట తెలంగాణ రాష్ట్రంలో మనకు ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కూడా ప్రతి చోట రైతులు క్యూ లైన్లో నిల్చోవడం, లేకుంటే చెప్పులు పెట్టడము, ఆధార్ కార్డులు పెట్టడము మనం చూస్తున్నాం. అయితే ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కేవలం ఒక ఎకరానికి 2 బస్తాల యూరియా అవసరం పడుతుంది. ఈ క్రమంలో వాళ్ళకు ఒక 3-4 ఎకరాలు ఉన్న రైతులకు ఆ యూరియా కూడా సరిపోని పరిస్థితి. ఈ క్రమంలో మనం చూడవచ్చు ఇక్కడ ఎట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయి. క్యూ లైన్స్లో వీళ్ళు రైతులంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే ఈ సహకార సంఘం దగ్గర మొత్తంగా స్టాక్ వచ్చిన దానికి రైతుల డిమాండ్కు మధ్య చాలా అంతరం కనిపిస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా రైతాంగం అయితే దీనిపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారు. ఈ విషయంలో మొత్తంగా అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట దీని తీవ్రత మరింత ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా ఎరువులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక పరాకాష్ఠకు చేరుకుంది ఈ ఆందోళన అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడడం. ఎన్ని బస్తాలు ఇస్తున్నారు మీకు? బత్తకు 2 బత్తాలు ఇస్తారు. ఒక మనిషి ఆధార్ కార్డు మీద 2 బత్తాలు ఇస్తారు. ఆ దగ్గర వాళ్ళకే మొత్తం 150 బత్తాలకు దగ్గర వాళ్ళకి పోయినాయి. మేము అప్పంచే లైన్ ఇక్కడే ఉన్నాం, కానీ లైన్ అనేది కదులుతలేదు. ఎప్పుడు వచ్చిండ్రు మీరు? మేము 6 వచ్చినాను. 6 గంటలకు వచ్చినాం మేము. రేణుకుంట 6 గంటలకు రేణుకుంట. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇట్లా? ఈ రోజు వస్తాను. రేపు వస్తాయో మా వస్తాయో అంటే వచ్చింది ఇచ్చింది. ఎన్ని గంటలకు 4 రోజుల నుంచి ప్రతిరోజు వస్తున్నాం. బత్తాలు వస్తున్నాయి అంటారు, రావట్లేదు. ఈ రోజు వచ్చినాయి, 6 గంటలకు వచ్చినాయి, కానీ బత్తాలు లేవు. గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా లేనలేదు. రేవంత్ రెడ్డి వచ్చినా కాదు అంతా. ఎందుకు ఇట్లా అంటే ఎందుకు కావాలని చేస్తారో ఏమన్నా చాతగంటాను. చెప్పండి, అసలు మీకు ఎంత అవసరం ఉంటుంది ఎరువులు? అసలు మీకు ఇప్పుడు యూరియా అవసరమా, డిఏపి ఏంటి అవసరం? యూరియా అవసరం. ఇప్పుడు నెల రోజులు అవుతుంది నాటేసి. దానికి ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మేము 4-5 రోజుల నుంచి రోజు వచ్చుకుంటూ పోతాం. 4 సార్లు అయితే 4 సార్లు ఇదే పని. నుచ్చలపురం పర్రపల్లికి వచ్చినట్టు కాడు కురుపుతాను, ఎన్నుకొని బత్తాలు దొరుకుతాయి. ఈడికి వచ్చి ఈడికి ఉరికి వస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అసలు నల్లగొండ. మేము ఇక్కడికి వచ్చినాం, పొద్దున మబ్బులతో వచ్చినాం. ఇవరకు ఒక బత్త దొరకలే. ఇవరకు కొద్ది లైన్ కాదా కొట్టుకుంటారు బత్తాల కోసం. ఏం చేసుడు ఇంత చెప్పాలా? చక్కెర వచ్చి పడడం ఎవరి దాకా కూర్చున్నా సార్. నేను 3-4 రోజులు రోజు వచ్చి తిరిగిపోతాను. ఒక్క బస్తా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ మాకు బస్తాల కొరత మొత్తం కరువే. ఇక్కడ ఉన్న అటెండరు వాళ్ళే దొంగతాలు ఇక్కడ చేస్తారు, వాళ్ళదే నడుస్తుంది ఇక్కడ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడే లొలిపెట్టిన శివగారితో వాడు ఒక అటెండర్ ఉండి ఒక లైన్లో ఉండి ప్రజలను లైన్ నిలబెట్టాలి. అది లేదు, వాళ్ళ ఇష్టావసరంలోకి ఇస్తారు. మొత్తం దొంగలు వాళ్ళే. బస్తాలే పోతున్నాయి. మొత్తంగా రైతుల డిమాండ్ నెరవేర్చాలి, తీర్చాలనే ఒక ఆందోళన మాత్రం మనకి ఇక్కడ నస్తులాపూర్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నా కనీసం ఒక్క బస్తా కూడా దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. తెల్లవారుజామున 3 గంటల నుంచి యూరియా కోసం లైన్లలో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అధికారులు చెప్తున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. యూరియా కొరతపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి తిప్పర్తి నుంచి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత వేధిస్తుంది. 70,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో అలాట్ చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో కేవలం 44,000 మెట్రిక్ టన్నులే అలాట్ చేసినటువంటి క్రమంలోనే ప్రస్తుతం అయితే రైతులైతే యూరియా కోసం అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచే ఏదైతే ఆధార్ కార్డులతో పాటు చెప్పులు, వాళ్ళకి సంబంధించినటువంటి భూమి పాసు పుస్తకాలను కూడా లైన్లో పెట్టి ప్రస్తుతం అయితే యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే PSCSతో పాటు రైతు సేవా కేంద్రాలకి 24,000 మెట్రిక్ టన్నులు కేటాయించామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రైవేట్ డీలర్లకి
20,000 మెట్రిక్ టన్నులు కేటాయించామని చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అందుబాటులో లేకపోవడం అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభమై నెల రోజులు కావాల్సినటువంటి నేపథ్యంలోనే అటు వరి నాట్లు ప్రారంభమయ్యాయి. మరో సమయంలో పత్తి చేనులకు కూడా యూరియా వేయాల్సినటువంటి సమయం రావడంతో రైతులైతే తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి PSCS వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుంచే ఒక దుప్పట్లు తీసుకొచ్చి ఇక్కడే రైతులు ఇక్కడే జాగారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ 200 మంది నుంచి 400 మంది వరకు రైతులు ఉన్నటువంటి క్రమంలోనే అందుబాటులో ఉండాల్సినటువంటి యూరియా కేవలం 100 నుంచి 120 బస్తాల వరకే ఉందని చెప్పేసి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క పాస్ పుస్తకానికి కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, కేవలం ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. కొంతమంది ఫైరో చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రం 4-5 బస్తాలు 10 బస్తాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా రైతులైతే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు సైదుబాయిగూడానికి చెందినటువంటి రైతులున్నారు. చెప్పండి రాములు, ఏం జరిగింది? మాకు ఎకరానికి బస్తీ ఇవ్వను, పాస్బుక్లు పెట్టుకొని పాస్బుక్ తీరా తీసుకొని ఎకరానికి ఒక బస్తీ ఇవ్వను, ఎక్కువ అని బతలాడతలేము. ఎకరానికి బస్తీ ఇవ్వను, కొంచెం రైతులు తట్టుకుంటారు. మరి అదే ముందర కొంచెం అసలే ఒక్కొక్కరికి 5-6 ఇచ్చి మాకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం రైతులు ఆగమైపోతారు. బస్తా కూడా ఇవ్వట్లేదా? మాకు బస్తా ఇవ్వను, ఒకటి ఎకరానికి ఒక బస్తీ ఇవ్వను, ఎక్కువద్దు. పాస్బుక్ పెట్టుకొని ఎకరానికి ఒక బస్తీ ఇవ్వను. రేపిస్తాం మాపిస్తాం రేపిస్తాం మాపిస్తాం అనుకుంటా అంతే చేస్తారు. నిన్న వచ్చినాం, మొన్న వచ్చినాం వీకినా ఇవాళ ఇస్తలేరు. రానే రావు, ఆడ బోర్డు రాసి పెట్టినా చూసుకోరు అంటారు. అవ్వ రాసి పెట్టినా చూసుకోరి, మేము ఇస్తలేవా అని అన్నారు. ఇప్పుడు 6 రోజులు నేను ఊరే కోసం తిరగబట్టి వారం రోజులు 5 మనసులో రోజు డాక్టరే మేము ఇక్కడికి రావడం, ఇక్కడ కూర్చోవటం, ఇక్కడ తిరగటం, నైటు తెల్లారి గట్ల వస్తున్నాం. ఇంతవరకు ఒక కట్టన్న మాట రావట్లేదు. మాకైతే ఆధార్ కార్డుకి ఇస్తలేరు, ఎకరానికి ఇస్తలేరు, దేనికి ఇస్తలేరు సార్. అధికార యంత్రాంగం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అధికార యంత్రాంగం యూరియా కొరత లేదు, రైతులకు సకాలంలో అందిస్తున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనపడటం లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నటువంటి వ్యాపారుల మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళ లైసెన్స్ను కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, తిప్పర్తి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సొసైటీ ముందు రాస్తా రోకోకు దిగారు అన్నదాతలు. తెల్లవారుజాము నుంచే యూరియా కోసం క్యూ లైన్లో నిలబడిన వారం రోజులుగా కోఆపరేటివ్ సొసైటీ చుట్టూ తిరుగుతున్న ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. అన్నదాతల రాస్తా రోకోకు మద్దతు పలికారు మాజీ ఎంపీ మాలోతు కవిత. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాని రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో యూరియా కొరత అన్నదాతలకు అవస్థలు తెచ్చిపెట్టింది. యూరియా బస్తాల కోసం సొసైటీలు, ఎరువుల దుకాణాల వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నా యూరియా బస్తాలు దొరకటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ధన్నపేటలో అగ్రో సెంటర్ ఎదుట తెల్లవారుజామునే యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. రాయపర్తి సొసైటీలో రోజుల తరబడి ఎదురు చూస్తున్నా సరిపడా యూరియా బస్తాలు లభించడం లేదు. పైగా సొసైటీ, ఎరువుల దుకాణాల నిర్వాహకుల చేతివాటంతో బ్లాక్ మార్కెట్లో ప్రభుత్వ ధర కంటే ఎక్కువ ధర పెట్టిన వారికి బస్తాలు ఇస్తున్నారు. పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీలో యూరియా బస్తాల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నా తమ వంతు రాకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పనులన్నీ మానుకుని ఎరువుల కోసం రోజుల తరబడి క్యూ లైన్లో ఎదురు చూసినా ఖాళీ చేతులతో ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ఒక రైతు ఆధార్ కార్డుపై ఒకే బస్తా ఇవ్వటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సొసైటీలు, ఎరువుల దుకాణాల బ్లాక్ దందాతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం స్పందించి జిల్లాలో నెలకొన్న యూరియా బస్తాల కొరతను నివారించడంతో పాటు అవసరాలకు తగ్గట్లు యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువస్తారన్న మార్పు అంటూ రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 10 ఎకరాల పొలం ఉన్న వారికి సైతం 2 బస్తాల ఎరువు ఇస్తే పంటలను ఎలా కాపాడుకోవాలని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇదేనా నువ్వు మార్చింది తెలంగాణ గవర్నమెంట్ని? ఊరియాకు పొద్దున 7 గంటలకు వస్తే ఇప్పటిదాకా 2 బస్తాలు ఇచ్చారు, నాకు 10 ఎకరాలు ఉంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సొసైటీ ముందు తెల్లవారుజాము నుంచి యూరియా కోసం భారీగా తరలివచ్చారు అన్నదాతలు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక తమ వంతుగా క్యూ లైన్లో చెప్పులు పెట్టారు రైతులు. మరోవైపు రైతులు వర్షంలో తడుస్తూ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సైతం క్యూలో నిలబడి యూరియా కోసం బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని, ఇది ఏ మూలకు సరిపోతుందని నిలదీస్తున్నారు అన్నదాతలు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. 4 రోజుల నుంచి యూరియా కోసం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం తిరుగుతుంటే ఈ రోజు రేపు అంటూ అధికారులు తిప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేయడము వెంటనే ఇవాళ రామండ్రి ఇవాళ లేదంటారు 4 రోజులు ఎట్లా ఆకలి వంటలు ఊకోగలుగుతున్నాము ఎట్లా ఎట్లా బతకాలి మేము మాకు కూకు ఇస్తున్నారా దానం ఇస్తున్నారా దానం ఇస్తున్నారా ఎట్లా సార్